అగో గియాల ఇద్దరు పెద్ద లీడర్లు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిర్రు. మరి సీఎం రేవంత్ సారేమో మేడిగడ్డకు పోయిండు, మాజీ సీఎం కేసీఆర్ సారేమో జగిత్యాలకు పోయిండు. మరి ఎట్లయినా కేసీఆర్ సారు గిటు పువ్వు పాటలను గటు చెయ్యి పాటలను అరుచుకుంటాడు. కానీ ఇక శానా దినాలైనాక సర్కారు కొలువు తీరి సగం దినాలు గడిచినాక అసలు సీఎం రేవంత్ సారు మేడిగడ్డకు ఎందుకు పోయిండో అరుచుకుందాం పాండి. ఎక్కడిదే ఇద్దరికిద్దరు ఎలా తగ్గేదే లేదు అన్నట్టు పెద్ద లీడర్లు ఇద్దరు పెద్ద మీటింగ్లు పెట్టిండ్రు. కేసీఆర్ సారు జగిత్యాలకు వస్తే రేవంత్ సారు మేడిగడ్డకు కొయ్యిండు. ఇక మేడిగడ్డకు కొయ్యి గడ కాళేశ్వరంలో ఉన్న గుడికాడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు. ఇక శంకుస్థాపన చేసినాక బండిని సీదా మేడిగడ్డకు కొట్టిండు. ఇక మేడిగడ్డకు కొట్టినాక ఆడ పిల్లర్లు ఎట్లా గుంగినాయి ఏం సంగతి అని చెప్పి యోగిట్ల అధికారులతోనే ముచ్చట పెట్టిండు. This is basically that is to know the shear wave velocities. This is best for civil engineers to know the shear wave velocities. With this we are generating artificially with a hammer we are generating a trigger pulse. With that trigger then we have established, you can see that yellow box at the end and then one yellow box here. Each yellow box can take 24 channels. So like that 48 channels, that means 48 into 2, 96 meters at a time I am scanning inside the ground up to a depth of 30 meters. So whatever that is getting recorded in my system. With that wave velocities, because different waves will travel with different velocities, so that with the wave velocities we will see what kind of loose material is. చూసిరు కదా మొత్తం మీద కుల్ల అన్ని అడగబట్టే రిపేర్ చేస్తే మళ్ళీ పనిచేస్తుందా లేకపోతే మళ్ళీ కుంగుతుందా అని చెప్పి ఇక అటెనక బహిరంగ సభకు వచ్చి బాగానే అరుచుకున్నాడు సారు.